CBCT మస్ట్ ఫర్ పేషెంట్స్. ఇంప్లాంట్ పేషెంట్స్కు CBCT ఎందుకు ఖచ్చితంగా అవసరం? అందరికీ నమస్తే. భీమవరం ఉన్నత వైద్యశాల నుండి నేను మీ డాక్టర్ నవ కిషోర్. ప్రతి ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి అది సింగిల్ ఇంప్లాంట్ అయినా లేక మల్టిపుల్ ఇంప్లాంట్స్ అయినా CBCT అవసరమే. సాధారణంగా సింగిల్ ఇంప్లాంట్కి CBCT గైడెడ్ సర్జరీ అవసరం లేదనుకుని చాలామంది డెంటిస్టులు గెస్ వర్క్తో ఇంప్లాంట్ను సాకెట్ లోపలికి ప్లేస్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో గెస్ వర్క్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా CBCT అవసరం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి OPG ఎక్స్రేలో మనకు పై దవడ కుడివైపున ప్రీమోలార్ ప్లేస్లో ఉన్నటువంటి ఇంప్లాంట్ చాలా చక్కగా ప్లేస్మెంట్ అయినట్లుగా కనపడుతుంది కదా. కానీ CBCT స్కాన్ అంటే 3D ఎక్స్రే లేకుండా ఇంప్లాంట్ పెట్టడం సరైన విధానం కాదు. ఎందుచేతనంటే OPG ఎక్స్రే అంటే పెనోరమిక్ ఎక్స్రేలో చక్కగా మనకు పెట్టినట్లుగా కనపడుతున్నటువంటి ఇంప్లాంట్ అసలు పరిస్థితి ఏంటో ఇప్పుడు స్కిన్లెస్ CBCTలో హార్డ్ టిష్యూ ఎక్స్రేలో మనం చూద్దాము. ఇందులో గమనించినట్లయితే బొగ్గ వైపు ఇంప్లాంట్ మెటల్ కనపడుతుంది, కానీ అక్కడ మనకు కనపడవలసింది బోన్ కదా, అంటే బోన్తో కవర్ అయినటువంటి ఇంప్లాంట్ కదా. ఈ హార్డ్ టిష్యూ ఎక్స్రేలో తప్పు జరిగినట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి క్రాస్ సెక్షనల్ స్లైస్లో అంటే సైడ్లో వచ్చేటటువంటి క్రాస్ సెక్షనల్ స్లైస్లో ఈ ఏరియా ఎలా ఉందో మనం గమనిద్దాం. బొగ్గ వైపున అంటే బక్కల్ సైడు ఎముక ఏమీ లేనట్లుగా కనబడుతుంది, అంటే బక్కల్ కార్టికల్ ప్లేట్ పూర్తిగా లేదు. ఇంప్లాంట్ కేవలం ప్యాలాటల్ బోన్ మరియు సైనస్ సైడ్ ఎపైకల్ బోన్లో మాత్రమే ప్లేస్ అయినది. ఇది తప్పు కదా. మీరు నన్ను కనుక కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే రండి.